యువతకు పెద్దపీట వేయాలన్న ఉద్దేశంతోనే అనేక మంది యువకులకు టీడీపీ అభ్యర్థులుగా స్థానం కల్పించడంతో శుభ పరిణామని సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ సుబ్రహ్మణ్యం అన్నారు. తమ కుటుంబంపై ఎంతో నమ్మకంతో తన కుమార్తెకు సూళ్లూరుపేట నియోజకవర్గ అభ్యర్థిగా కేటాయించడం ఆయన హర్షం వ్యక్తం చేశారు. అందరూ నాయకులను కలుపుకుని గెలిచి తీరుతామని సుబ్రహ్మణ్యం అన్నారు. చూడమ్మా ఒకరు దూరం మరి ఈరోజు మా ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కుమార్తె డాక్టర్ నెలవల విజయశ్రీ గారికి సూళ్లూరుపేట శాసనసభ అభ్యర్థిగా ఇవ్వడం చాలా సంతోషమైన విషయం. సమిష్టి కృషి వల్లనే ఈరోజు యువకులకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో డాక్టర్ విజయశ్రీకి అవకాశం కల్పించారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే యువతకు కానీ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల వారికి కానీ భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో సూళ్లూరుపేట నియోజకవర్గంలోని కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా గత 4 సంవత్సరాల నుంచి నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పటి నుంచి కూడా కష్టపడి పనిచేస్తున్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమే ధ్యేయంగా అందరూ కష్టపడి పనిచేశారు. కాబట్టి ఈరోజు 62,000 పైచిలుకతో ఓడిపోయినా ఈరోజు తెలుగుదేశం అభ్యర్థి గెలవగలడు అనే ధీమా తీసుకొచ్చారు. రేపు జరగబో ఎన్నికల్లో కూడా మా సీనియర్ నాయకుల యొక్క ఆధ్వర్యంలో మండల ప్రెసిడెంట్లు అదేవిధంగా పట్టణ అధ్యక్షులు సీనియర్ నాయకుల యొక్క ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ నెలవల విజయశ్రీ గారు గెలుపొంది చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇచ్చేదానికి కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలి.